ఆయన అనేది మమ్మల్ని నువ్వు ఆలోచించు. తప్పుపట్టకండి, మమ్మల్ని తప్పుపట్టకండి. మీ సలహాలివ్వండి, మీ సూచనలివ్వండి. విప్లవాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దాం. బీజేపీ మీద ఒత్తిడి తీసుకొద్దాం అనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే మీకు నమ్మకం కలగట్లేదా? ఆయుధాలతోటి ఆయుధాలతోటి సరెండర్ కావడం ఈ సమాజం విప్లవకారులు వదిలిపెట్టు, ప్రజాస్వామ్య వదిలిపెట్టు. విప్లవ అభిమానులు కూడా, విప్లవ అభిమానులు కాని వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తలేరు, హ్మ్. దాన్ని మంచి అని అంటలేరు. అది తప్పు కాదా? హ్మ్. ఈయనడం కాదు, ఇదే మల్లోజుల వేణుగోపాల్ అన్నాడు, ఇదే తక్కలపల్లి వాసుదేవరావు అన్నాడు, ఇప్పుడు ఇదే చాలా మంది సరే మేము కూడా అన్నాం ఆ రోజు. కాబట్టి ఆయుధాలతోటి సరెండర్ కావడం అనేది హ్మ్. ఇలా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, రాజ్యం వేరు, రాజ్యాంగం వేరు. రాజ్యానికి ఉన్న తేడా తెలియకపోతే రాజ్యాంగమే రాజ్యం కాదు. రాజ్య పాలకులు దోపిడీ వర్గాల తొత్తులు వాళ్ళు, హ్మ్. దోపిడీ వర్గాల ప్రతినిధులు. మీరు కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నారు. అరే రగన్నకు తెలుసు అంత కూడా, మరి ఆశన్నకు తెలియకపోతే ఎట్లా? హ్మ్. రాజ్యం ఏంటిది? పాలకులు ఏంటిది? రాజ్యాంగం ఏంటిది? రాజ్యానికి ఉండే పరిమితి దానికి ఉన్నాయి. రాజ్యాంగం మంచిదా చెడ్డదా అది అందరికి తెలుసు. కానీ నువ్వు రాజ్యాంగాన్ని ఇవాళ నేను మాట్లాడుతున్నా, మా భారత బచావో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. మాకు పర్మిషన్ ఇవ్వమను, ఇదే పర్మిషన్ ఇవ్వమను. మేము ఇదే గడ్చరిలో, ఇదే బీజాపూర్లో, ఇదే జగదల్పూర్లో 5 లక్షల మందితోటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మేము అక్కడ మీటింగ్ పెడతాం, 5వ షెడ్యూల్ అమలు చేయమని పర్మిషన్ ఇస్తారా? ఇవ్వమని చూద్దాం, ఇప్పియమని చూద్దాం. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని 5 లక్షల మంది చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టి అక్కడ తీసుకొస్తాం, జగదల్పూర్ తీసుకొస్తాం, బీజాపూర్ తీసుకొస్తాం, కాంకేర్ తీసుకొస్తాం, ఒక విషయంలో క్లారిటీ రావాలి. సరే మీరు వాళ్ళ ఇంటర్నల్ విషయాలని మీరు అనొచ్చు. సరే మీరు బయట ఉన్నారు, లోపల జరిగే విషయాలు మీకు తెలియకపోవచ్చు గానీ, ఆయన ఏవైతే పాయింట్స్ మెన్షన్ చేశారో, ఇది బిఆర్ దాదాకు ముందే తెలుసని, దేవ్జీని నేను కలిసినా అని, ఆయనకు విషయం చెప్పినా అని, ఆయన ఒప్పుకున్నాడని, పోలిట్ బ్యూరో అండ్ సీసీకి కూడా ఈ బిఆర్ దాదా ఇచ్చిన లెటర్ వెళ్ళిందని, వాళ్ళు సమీక్ష చేసిరని, ఇవన్నీ తెలిసినాయి కాబట్టి మరి మావోయిస్టు పార్టీ కూడా వీళ్ళు ఎట్లాగో బయటికి వెళ్ళారని చెప్పి ఏమైనా వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నదా? ఆ యాంగిల్ అనుకోవడానికి వీల్లేదా? అంటే ప్రధానంగా ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఏదైతే కేంద్ర కమిటీ లెటరు, వీళ్ళు విప్లవానికి ద్రోహం చేసిన మొత్తంలో ఆయుధాలతోటి పోవడం అనేది తప్పనేది ఓకే. వాళ్ళు ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదున్నా ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో అంతర్గత చర్చలు చేసి మీరు అనుకున్న అభిప్రాయాలని వ్యక్తీకరించి చర్చించి అవి చేసి ఉంటే మీరు ఆ లెటర్లో 1-2 పేరాలు మొత్తం అదే ఉంది. దాని తర్వాతనే వీళ్ళు తీసుకున్న ఏదైతే అది జరిగిన మొత్తం ఆ ప్రక్రియ మీద ప్రజలు బాధపడుతున్నారు, విప్లవ శ్రేణులు బాధపడుతున్నాయి. మీ అందరూ బాధపడమే కాదు, ఆచరణకు బాధ లేదా? ఈ విధంగా జరగడము ఆయనకు కూడా బాధ ఉంటది, పైకి చెప్పకపోవచ్చు. ఆయన ఖచ్చితంగా రేపు ఆ పంజరంలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ నిర్బంధ ఆ జైలు లాంటి ఆ గూడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా ఆలోచిస్తాడు. ఆయన ప్రజలు చెప్తారు, విప్లవ శ్రేణులు చెప్తారు, ఆయన అభిమానులు చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు ఆయన అక్కడ పోయిన తర్వాత ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఆయన దగ్గర మిత్రుడు చందరు, ఆయన కూడా సరెండర్ అయ్యిండు. ఆయనకంటే సీనియర్ వికాస్ వెంకటి, ఇదే వరంగల్ వాసి, ఆయన కూడా సరెండర్ అయ్యిండు. ఆయన మీద రాలేదే, చాలా మంది అవుతున్నారు. వచ్చినాయా? సరెండర్లు కావడం అనేది అది విప్లవ విద్రోహం అనేది ఎవరు ఎందుకంటారు? చాలా మంది అంటారు. ఇప్పుడు అదే చందరు ఆయన పోయి అక్కడ అయిన తర్వాత మొన్న మా ఇంటికి వచ్చిండు, నాకు పరిచయం కాబట్టి, నేను రాజకీయాలు నాతో సన్నిహిత్యం ఉంది కాబట్టి అని నేను అందుకని అంటున్నా, నీకు కూడా నాతో సన్నిహిత్యం ఉంది. మనము ఎంతో కొంత భావజాలంగా పనిచేస్తాం. పార్టీ సరే శిక్ష ఇస్తానదో నువ్వు చెప్పుకో. నువ్వు కూడా అంటున్నావు కదా, మేము మారలేదు, మేము తప్పు చేయడం లేదు.
అని అంటున్నావు కదా! వాళ్ళు పిలిస్తేనే పోతా అంటున్నప్పుడు మా దగ్గర రావడం బాధేంది? వాళ్ళు పిలిస్తేనే పోతా అంటున్నారు కదా! ఆ హ్మ్. వీడియోలో ఆ! వాళ్ళు శిక్ష ఏస్తా అనే వారి దగ్గరికే పోతా అంటున్నప్పుడు, మాలాంటోళ్ళ దగ్గరికొస్తే ఆయనకొచ్చే బాధ ఏంటిది? వస్తాడా? కాబట్టి నేను మీ ద్వారా, నేను మీ ద్వారా చెప్పేదొక్కటే. ఇవన్నీ గూడా మీరు అంతర్గతంగా మాట్లాడుకోవాలి. మీ స్థాయి, మీరు చాలా పెద్ద స్థాయి. మా స్థాయి అది గాదు. మేము బయటున్నోళ్ళం. హ్మ్. మేమేదో విప్లవ అభిమానులుగా హ్మ్. సమాజం రావాలని, వర్గాలు పోవాలని, దోపిడీ పోవాలని, అసమానతలు పోవాలని కోరుకునేటువంటి ముత్ ము ము మామూలు పౌరులం మేము. మమ్మల్ని మమ్మల్ని మా మీద మాట్లాడితే ఎట్లా? పౌర హక్కుల మీద మాట్లాడితే ఎట్లా? హ్మ్. అంటే మీరు సమాంతరంగా మీరు వాళ్ళ తానా అంటే తందానా తందానా అంటున్నారట మీరు. తానా అంటే మేమెప్పుడు తందానా అన్నాం. అంటున్నారట. ఆ! ఏ అద అది అది ది అది బుద్ధి లేని మాటలవి. ఎందుకంటావు? ఇప్పుడు మేము మేమేం జరుగుతున్న అనేక విషయాల మీద మా 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 విచక్షణ కొద్దీ, మా పద్ధతుల కొద్దీ, మా మార్గాల కొద్దీ, మా స్థాయిని బట్టి మేము గూడా మంచి, చెడు చెప్తూనే ఉంటాం. ఎందుకు చెప్పాం? ఎందుకు చెప్పమనుకుంటారు? ఈయనకు తెలీదా? ఎంతమంది బయటోళ్ళు, సంఘాల్లో ఉన్నోళ్ళు ఎన్ని విమర్శలు పెట్టలే పార్టీ మీద. ఇదే ఈయనకు తెలీదా? ఈయనకు తెలీదా? ఓకే. వేణుగోపాల్‌కి తెలీదా? అరే డాక్యుమెంట్ రాసిండు. బయట ఉన్న సంఘాల వాళ్ళు డాక్యుమెంట్ రాసిండు. మంచిని మంచన్నారు, చెడుని చెడన్నారు. హ్మ్. ఎందుకట్లా అంటారు? తానాని, తందానాని అట్లా బ్రాండ్‌లేస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. వాళ్ళ శవాలను తెచ్చుకొని, శవాల దగ్గర ఎర్ర జెండాలు పెట్టి, ఆ! మీరు జేయడమేనా ఈ పనంటే ఎంత అవమానపరిచినట్టు. మీ అమరత్వాన్ని, మీ అమరత్వాన్ని అవమానపరచొద్దు. మీది గొప్ప అమరత్వం. హ్మ్. మీ త్యాగం గొప్పది. ఆ గొప్ప త్యాగాన్ని మేమేదో ఎర్ర జెండాలు పెట్టి, బయటోళ్ళు ఎవరో ఎర్ర జెండాలు పెట్టి, వాళ్ళ వాళ్ళ కోసం జేస్తున్నారంటే, వాసన్న గిదేనా నీ మాటలు? ఇదేనా 30 ఏళ్ళు నువ్వు నేర్చుకున్నది? నీ అమరత్వాన్ని, నీ త్యాగాన్ని, నీ సహచరుల త్యాగాన్ని నువ్విట్లా తక్కువ జేస్తే, నువ్వు రేపు ఉద్యమం జేస్తావు, పోరాటం జేస్తావు. నిన్ను గూడా రాజ్యం ఏదో ఒక రోజు నిన్ను నిన్ను చంపుతది. మరి చంపినప్పుడు నీ దగ్గరకొచ్చి మేము ఎర్ర జెండా కప్పొద్దా? మేము బతికుంటే? మేము బతికుంటే, నువ్వు ఉద్యమంలో చనిపోతే, పోరాటంలో చనిపోతే, నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఆహ్, మ ఈ ఈ మనువాద బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తే, నువ్వు చచ్చిపోతే, నువ్వు చంపబడితే, మేమొచ్చి ఎర్ర జెండా కప్పొద్దా? జోహార్లు చెప్పొద్దా?